బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర శాసనసభ మండలి సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 4-5 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. తొలి రోజు ఉభయ సభల్లోనూ సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్పై అసెంబ్లీలో, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డిపై మండలిలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి నివాళులర్పిస్తారు. ఈ తీర్మానాలపై చర్చ అనంతరం సమావేశాలు వాయిదా పడతాయి. అసెంబ్లీ, మండలిలో వేరువేరుగా నిర్వహించనున్న బీఏసీ సమావేశాల్లో ఎన్ని రోజుల పాటు సభలను నిర్వహించాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఈ సమావేశాల్లోనే నిర్వహించే వీలుంది. ఇక అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే బీసీ రిజర్వేషన్లపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.